హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. కాల్షియం తక్కువగా ఉందని, హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని, విటమిన్ బి12 డెఫిషియన్సీ తక్కువగా ఉందని చాలామంది టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు కదా. అయితే ఇవన్నీ పక్కకు పెట్టేసి ఈ లడ్డూను ప్రతిరోజు లంచ్ తర్వాత కనీసం వారానికి 3 సార్లు తిని చూడండి. మరి మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది. ఈ హెల్తీ అండ్ టేస్టీ లడ్డూను చేసుకోవడానికి ముందుగా నల్ల నువ్వులని మట్టి ఇసుక లేకుండా క్లీన్ చేసుకోవాలి. నువ్వులను ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇవి చల్లారాక కొంచెం కొబ్బరి ముక్కలు, ఫ్లేవర్ కోసం 4 యాలకులు వేసుకోవాలి. బెల్లాన్ని ఇలా నైఫ్తో కట్ చేసుకోవాలి. బెల్లం బదులు డేట్స్ కానీ అంజీర్ కానీ వేసుకోవాలి. ఇవి నువ్వులలో పాల కన్నా 10 రెట్లు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. లేడీస్ హెల్త్ కోసం కూడా చాలా మంచిది. జనరల్గా 1 లేదా 2 లడ్డూలు రోజుకు తింటే సరిపోతుంది. ఎక్కువ తింటే వేడి చేస్తుంది. నువ్వులను గ్రైండ్ చేశాక, బెల్లం వేశాక బాగా కలిపేసుకున్న తర్వాత లడ్డూలు కట్టడానికి ఈజీగా ఉంటుంది. నువ్వుల పొడిని ఒక బౌల్లో వేసుకొని మంచిగా లడ్డూలు కట్టుకోవచ్చు. లేదంటే కొంచెం నెయ్యితో అయినా కలిపేసి లడ్డూలు చేసుకోవచ్చు. నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. పోషకాలు ఎక్కువగా ఉంటాయి నెయ్యిలో. విటమిన్ ఇ కూడా ఉంటుంది. కాబట్టి హెల్త్ అండ్ గ్లోయింగ్ స్కిన్ కోసము చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న వాటిని స్టీల్ బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. నల్ల నువ్వులు చేదుగా ఉంటాయని అనుకుంటారు, కానీ అలా ఏమి ఉండదు. ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ విధంగా నల్ల నువ్వులు చేసుకుంటారు. తెల్ల నువ్వులతో కూడా చేసుకోవచ్చు. కానీ నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు వాటి డిఫరెన్స్ ఏంటంటే నల్ల నువ్వులు మెడిసిన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటాయి. తెల్ల నువ్వులతో అయితే ఇవి ఫ్లేవర్ కోసము ఇలా యూజ్ చేసుకుంటారు. బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి నల్ల నువ్వులు అయితే. హెయిర్ స్ట్రాంగ్గా ఉంటుంది, స్కిన్ బాగుంటుంది. తెల్ల నువ్వులు అయితే ప్రోటీన్స్, విటమిన్స్ ఇవి కూడా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో నేను తెల్ల నువ్వుల లడ్డూలు రెసిపీ చేసి చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.